బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలోంచి యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం వరకు మార్చి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14వ వచనం. బైబిల్ మీ దగ్గర ఉంటే చదవండి, లేదా ఒకవేళ చదివే పరిస్థితి మీకు లేకపోతే చక్కగా వినాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాము. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియను అంటిని. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. అప్పుడు ఆయన నాతో ఇట్లను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా ప్రభు వాక్యం అంటుంది 14వ వచనం, యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన చేసుకుందాం, ప్రభుని అడుగుదాం. అయ్యా, ఈ దినం నాతో మాట్లాడు. నిరీక్షణ ఒకవేళ కోల్పోయింటే, ఈ ప్రభు నందు విశ్వాసం ఉంచాను, పాపాలు క్రీస్తు రక్తంలో శుద్ధి చేసుకున్నాను, బాప్తిజ సాక్ష్యం ఇచ్చాను, ప్రభువును కలిగి జీవిస్తున్నాను, అయినా ఆధారం లేకుండా పోయింది, ఉద్యోగం లేకుండా పోయింది, కుటుంబంలో కష్టకిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి, అనారోగ్యం నన్ను వెంటాడుతూనే ఉంది, బాధలు వేదన తొలగిపోవటం లేదు, ఇక నా నిరీక్షణకు ఆధారమే లేదు అని ఒకవేళ దేవుని ఆలయంలో కూర్చోనో, యూట్యూబ్ ద్వారా వాక్యం వింటానో,
నిరీక్షణ, ప్రభువునందు విశ్వాసం ఉంచి నిరీక్షణ లేని విశ్వాసిగా అవిశ్వాసి అయిపోయి ఉంటే, ప్రభు అంటా ఉన్నాడు, ఈ దినం నీ నిరీక్షణకు జీవాన్ని పోస్తా అంటున్నాడు. నీ నిరీక్షణకు బలం చేకూరుస్తాను అంటా ఉన్నాడు. నీ నమ్మకాన్ని పెంపొందింపజేస్తాను అంటా ఉన్నాడు. నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను అంటా ఉన్నాడు. విశ్వాసం కలిగి ఉంటే, ఓడిపోయాను గెలవాలని ఆశ ఉంది అంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మీరే వాక్యం, సజీవమైన వాక్యం, ఆ వాక్కులు మా హృదయాన్ని బలపరుస్తాయి. నిరీక్షణ లేని మాకు మరి ఒకసారి జీవాన్ని పోయగలుగుతాయి. పరిశుద్ధాత్ముడవు, సంచరించే దేవుడవు, మాట్లాడే దేవుడవు, మాతో మాట్లాడండి. బలహీనుడనైన నన్ను వాక్యం ద్వారా బలపరచమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంగమ, చదవబడిన భాగం గడిచిన 2 దినాల క్రితం మేము తప్పకుండా ఒక మ్యారేజ్కు వెళ్ళాల్సి వచ్చింది కర్నూలు ప్రాంతానికి. 3 మాసాల క్రితం ఈ యొక్క కోవిడ్-19 ఎంతో భయంకరంగా ఉన్నప్పుడు ఆ కర్నూలు పట్టణంలో వారు మా రక్త సంబంధులు కూడా, వయస్సు ఆవిడకు ఉంటే ఒకవేళ 40-45 సంవత్సరాలు ఉండొచ్చేమో, ఆ కోవిడ్ ద్వారా తల్లి చనిపోయింది. 2 కుమార్తెలు, 2 కుమారులు. ఒక కుమార్తె ఇంకో కుమారునికి వివాహం అయింది, ఇంకా ఒక కుమార్తెకు కుమారునికి వివాహం కాలేదు. చనిపోయింది. తల్లిని తీసుకెళ్ళి భూస్థాపన చేశారు విశ్వాసంతో, ఒక దినం తిరిగి లేస్తుందని. ఒక 10 దినాలు అయిన తర్వాత వార్త ప్రార్థన చేయండి, పెద్ద కుమార్తె ఆమె చదువుకుంటూ ఇంకా అప్పటికి వివాహం చేసుకోలేదు. ఒక 1 మంత్లో ఆ సమయంలోనే ఆవిడకు ప్రమోషన్ రావాలి ప్రిన్సిపల్గా. 10 దినాల్లో అమ్మాయికి కూడా కోవిడ్ వచ్చింది, సీరియస్గా ఉంది అన్నారు. మరుసటి దినం చనిపోయిందని చెప్పారు. కుటుంబానికి గాయం మీద గాయం. తండ్రి ఫోన్ ఎత్తితే ఏడవడం మొదలు పెడతాడు. ఏం తప్పు చేశాను నేనేం తప్పు చేశాను? భార్య లోకాన్ని విడిచింది, ప్రభు దగ్గరికి అయితే వెళ్ళింది ఆత్మ. కుమార్తె యవనస్తురాలు, వివాహం కావాలి. ఆ అమ్మాయి తప్పు చేసిందా, నేను తప్పు చేశానా? ఒక 10 దినాల్లో మా కుమార్తె కూడా ఈ లోకాన్ని విడిచింది. ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళింది. గాయం వెంబడి గాయం, ఏం చేయాలి? అంతలోగా ఒక 2 మాసాలు అయిపోతేనే, గడిచిన ఒక 25 డేస్ బ్యాక్ కుమారునికి సంబంధం వచ్చింది. వారన్న త్వరగా వివాహం చెయ్యాలి. తండ్రి అంటాడు, పాస్టర్ గారు ఇప్పుడే బాధలో ఉన్నాం, చక్కని సంబంధం, మంచి ఆత్మీయురాలు. వారి ఆత్మ అయితే దేవుని దగ్గరికి వెళ్ళింది. ప్రభు తన కార్యాన్ని జరిగించి కుటుంబంలో ఒకవేళ మరి ఒక వ్యక్తిని మీ కుటుంబంలోనికి తీసుకొని రావాలనుకుంటున్నాడేమో. అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పాల్గొంది, తిరిగి రావడం జరిగింది. నిరీక్షణ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. ఓడిపోయాను నేను నిరీక్షణలో. ప్రార్థన చేసుకోలేదు ఈ విధంగా అయినప్పుడు. తండ్రి అంటాడు, ప్రార్థన చేసుకోలేకపోయాం, కుటుంబారాధన చేయలేకపోయాం, బైబిల్ ఉన్నారా ఎవరైనా అటువంటి వారు? కుటుంబంలో ఇటువంటి గాయాలు కలిగి ప్రార్థనకు ఒకవేళ దూరం అయిపోయింటే, వాక్యానికి దూరం అయిపోయింటే, ప్రభు సన్నిధానానికి దూరం అయిపోయింటే, అంత నష్టమే కలిగిపోయింది. చాలాసార్లు మనం తప్పిదాలు చేసి ప్రభు సహాయం జాగ్రత్త. మనం అంటా ఉంటాం ప్రభు నాకు సహాయం చేయలేదు, కానీ పరీక్షించుకుంటున్నామా ఎక్కడైనా? నేనేమైనా తప్పు చేశానా?
నాలో ఏమైనా తప్పిదం ప్రభు దగ్గరికి వచ్చామా? ప్రభువా, ఏదైనా నాలో బలహీనత కలిగిందా? నాలో ఏమైనా తప్పిదం కలిగిందా? ఏదైనా ప్రభు సూటిగా నీతో నాతో హెచ్కేల్ గ్రంథంతో మాట్లాడుతూ ఉన్నాడు. 11వ వచనంలో అంటాడు, ఇశ్రాయేలీలను గురించి నన్ను సూచిస్తూ ఉంది అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. నిరీక్షణ కోల్పోయిన జీవితంలో ఉంటే, వేల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెహెజ్కేలుకు ప్రత్యక్షమై మొదటి వచనంలో ఆ మాట కనిపిస్తుంది. 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా, వెన్ ఐ యామ్ ఇన్ స్పిరిట్, నేను ఆత్మవశుడనై ఉండగా. రండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. కొన్ని వచనాలు తప్పకుండా మనం చూడాలి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనై ఉన్న యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినై ఉంటిని. క్రీస్తును ప్రకటించినందుకు, క్రీస్తుకు సాక్షిగా నిలబడినందుకు ఫలితం ఏం దొరికిందంటే, శ్రమ దొరికింది, బాధ దొరికింది. ఒంటరి వాడైపోయాడు, ఎవరూ లేరు. చెప్పాలి అంటే అక్కడ తన వెంట ఉన్నదంతా ఎవరు అంటే ఎముకలే. ఎముకలు బడి ఉన్నాయి ఆ పద్మాసు దీపంలో. ఎవరేం తప్పిదం చేసి అక్కడ పడేస్తారు అంతే. ఆ గద్దలో ఏవొచ్చి ఆహారాన్ని తినేసి మాంసాన్ని అంతా తినేస్తా. ఎముకల మధ్యలో ఉంచా ఉన్నాడు యోహాను భక్తుడు. ఏమంటా ఉన్నాడు చూడండి, 10వ వచనం. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరం. ప్రియ విశ్వాసులు, నిరీక్షణ కోల్పోయిన మనతో నిరీక్షణకు ఆధారమైన ప్రభువు అంటా ఉన్నాడు. నీవు నేను ప్రభులోనికి వచ్చేస్తే, ఆత్మదేవుడు, నీవు నేను ఆత్మదేవుని యందు నిరీక్షణ కలిగి ఆయన వైపు చూస్తూ స్తుతియాగాలు చెల్లిస్తూ ఉంటే. 3-4 days బ్యాక్ సహోదరి ఫోన్ చేసి, ఒక సహోదరుడు మేము ట్రావెల్ చేస్తూ ఉంటే, అయ్యగారు 50 సంవత్సరాలు ముగించుకున్న ప్రార్థన చేయండి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి, నిరీక్షణలో ముందుకు వెళ్ళాలి. తల్లిగారు సాయంకాలం ఆ సహోదరి ఒకరు ఫోన్ చేశారు, పాస్టర్ గారు 50 సంవత్సరాలు భర్తను కోల్పోయింది, ఒంటరి జీవితం, కానీ నిరీక్షణతో ముందుకు వెళ్తున్నాం. యోహాను భక్తుడు, ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు ఒంటరివాడుగా ఉన్నాడు, నిరీక్షణ కోల్పోలేదు. చుట్టూ చూస్తే ఎముకలు ఇంకేమి లేవు, జీవం కలిగినవి ఏవి ఆయనకు కనిపించటం లేదు. కానీ ప్రభు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా చూశాడు, ప్రభువుని చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా భక్తుడు నిరుత్సాహంలో ఉన్నాడు. రాజు చనిపోయాడు. నిరుత్సాహంలో ఉన్నప్పుడు సింహాసనము మీద ఆసీనుడైన ప్రభువుని నేను చూచితిని. ప్రియ దేవుని సంగమా, నీవు నేను నిరీక్షణకు ఆధారభూతుడైన ప్రభువుని ఒకవేళ మనకు వచ్చిన పరిస్థితులను బట్టో, మనకు వచ్చిన బాధలను బట్టో, లేదా మనకు వచ్చిన భరించలేనిటివి ఏమైనా కలిగినప్పుడు, ఒకవేళ ఇందాక పాట పాడాం కదా, నమ్మకమైన నా, ఎంతమంది నమ్మకంగా పాడారో నాకు తెలియదు. కృంగియుండు వేళ ఏం చేశాడు?
ఎప్పుడైనా కొన్ని విషయాలు కలిగినప్పుడు నా పాట జ్ఞాపకం, చిన్న వయసు నుంచి ఆ పాట వింటా ఉన్నాను. కృంగియుండు వేళ పైకి లేవనెత్తి. నిరీక్షణ కలిగి జీవిస్తున్నావా? పరిస్థితులు ఏమాత్రం నీకు నాకు అనుకూలంగా లేవు, ప్రతికూలమైపోయాయి. ఆధారమే లేదు. రేపు ఏం భుజిస్తామో తెలియదు. ఎవడు వచ్చి ఇంటి మీద పడతాడో తెలియదు. నిరీక్షణ, నమ్మకం ఎంతవరకు నీలో నాలో కొనసాగుతూ ఉంటా ఉంది? ఎక్కుతున్నామా ఆత్మీయ మెట్లు జీవితంలో? ద స్టెప్స్ ఆఫ్ ద స్పిరిట్, ఆత్మ ఫలంలో దిగేటప్పుడు చూస్తూ ఉంటే కదా, కొంతమంది కింద చూస్తూ ఉంటారు స్టెప్స్, ఏమైనా పడిపోతాం, మంచిదే, చాలా మంచిది. కొంచెం రైట్ సైడ్లో కూడా ఆత్మఫలం ఏమనగా అవి చూసేటప్పుడు ఇవి నాలో ఉన్నాయా లేదా? గడిచిన సోమవారం ఎందుకు ఆ మాట నన్ను ఎంత గట్టిగా పట్టుకుంది. పిలిచిన దేవునితో పౌలు సమయం, ఆ సందేశం ఇచ్చే సమయంలో మాట్లాడుతూ సంఘంలో ఉన్న వారితో, యూట్యూబ్లో ఉన్న వారికి ఒక ప్రశ్న వేశాను. ఈ దినం నుంచి ఒక ప్రశ్న వేసుకుందామా? రాత్రి పడుకోకముందర కదా, రాత్రి పడుకోకముందర ఏమనంటే ట్యాబ్లెట్స్ అవి వేసుకుంటాం, చక్కగా నీళ్లు తాగుతాం, పడుకుంటాం. ప్రభా పడుకుంటున్నాను, చనిపోకూడదు, ఉదయం లేయాలి కదా, అందరికీ అదే కదా. ఎవరు ప్రార్థన చేస్తారా? కృప ప్రార్థన చేస్తావా? ప్రభా ఈ దినం నన్ను తీసేసుకొని చేయం కదా, చేస్తామా ఎవరైనా? కానీ నేను అది నేను చెప్పాను, నిద్రపోకముందర ప్రభువా ఏదైనా నిన్ను నేను సంతోషపరచను. వాక్యంలో తెస్సలోనిక పత్రికలో ఉంది, ప్రభువా ఏదైనా నా జీవితం ద్వారా నీకు సంతోషం కలిగిందా? జవాబు తప్పకుండా ప్రభు దగ్గర నుంచే వస్తుంది. ఆ దినమంతా మనం ఏం చేశాం, మనం ఎలా జీవించాం, మన ప్రవర్తన ఎలా ఉండింది, ఇవన్నీ మనం ఒకవేళ చూసుకుంటా వెళ్తూ ఉంటే తప్పకుండా సంతోషపరిచామా లేదా? ప్రభువా నీకు సంతోషం కలిగిందా దినమంతా నా జీవితం ద్వారా? నువ్వు ఏం చేయకపోయినా పర్వాలేదు. దానియేలుతో ప్రభు అన్నట్టు, దానియేలు నీవు నాకు బహుప్రియుడవు. దావీదుతో అన్నట్లు నా హృదయానుసారుడు. ప్రభు నిన్ను నా గురించి చెప్పగలుగుతాడా? అవును, నాకు సంతోషం కలిగింది నీ జీవితం ద్వారా. సాతాను ఒకవేళ నిన్ను నిరుత్సాహపరిచాడేమో, నీ దగ్గర ఉండేదంతా. ఇందాక యోబు గ్రంథంలో సోదరుడు జస్టిన్ ఆరాధన వాక్యం చెప్తూ యోబును జ్ఞాపకం చేశాడు. యోబు జీవితంలో కలిగిన పరిస్థితి, యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకుని. ప్రభు చెప్తాడా? నీకెన్ని ఉన్నా కానీ నీవు నిరీక్షణకు ఆధారభూతుడైన నా వైపే నువ్వు చూసావు, నా కుమారుడా, నా కుమార్తె, నీ ద్వారా నాకు ఏం కావాలి? దాని ద్వారా అంతకు మించిన ఇంకోటి ఏది కావాలి మనకు? హెజ్కేలుతో ప్రభు హెజ్కేలు అంటా ఉన్నాడు, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. ఎందుకు వచ్చింది యెహోవా హస్తము? యెహోవా దేవునికి అంగీకారమైన జీవితం. వెన్ యెహోవా హస్తం అతని మీదికి వచ్చినప్పుడు అతని వయస్సు 30 సంవత్సరాలు. హెజ్కేలు జీవితంలో దేవుడు హెజ్కేలు అంటే దేవుడు బలపరుస్తాడు. చెరగా కొనిపోయబడిన వారిలో ఈ హెజ్కేలు కూడా ఉన్నాడు. వెళ్ళినప్పుడు ఆయన వయసు ఒకవేళ 20 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఏ యంగ్ మ్యాన్, హీ వాజ్ టేకెన్ యాజ్ ఎ క్యాప్టివ్. ఒక 5 సంవత్సరాలు బాని అక్కడనే చెరగా కొనిపోయినప్పుడు వారితో కూడా తను ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? రండి హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం. హెజ్కేలు పలికిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. 1వ అధ్యాయం 1వ వచనం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున
నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. లుక్ ఎట్ ద లైఫ్ ఆఫ్ ఎహెచ్కేల్ ద యంగ్ మ్యాన్. చెరలోని వారి మధ్య నేను కాపురముంటిని. ఆ కాలమున ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పిదములను బట్టి ప్రభు వారిని చెరగా పంపించేశారు. చెరగా వెళ్ళిన వారిలో ఎహెచ్కేలు ఉంటా ఉన్నాడు. ఎహెచ్కేలు అంటా ఉన్నాడు, తన పరిస్థితి చెప్తా ఉన్నాడు. చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఐ వాజ్ లివింగ్ అమాంగ్ దోస్ పీపుల్. వారి మధ్య నేను కాపురముంటిని అని అతడు పలుకుతున్న మాట మనకు కనిపిస్తూ ఉంది. ఎలా ఉంది పరిస్థితి? 2వ సంవత్సరం కూడా అయిపోతూ ఉన్నది. బయటికి రాని పరిస్థితి. వివాహానికి దాదాపు ఒక 15,000 మందికి పైగా వచ్చారు. సంఘంలో కూర్చున్నారు, బయట కూర్చున్నారు, హాళ్ళలో కూర్చున్నారు. దాదాపు ప్రతి ఒక్కరు పెట్టుకున్నారు కదా. అది లేనిది కదా, సంఘంలో కూడా చెప్తా ఉంటారు మాస్క్ పెట్టుకోవాలా అని చెప్తాం. ఏంటి పరిస్థితి? చక్కని దుస్తులు ధరించుకున్నారు ప్రతి ఒక్కరు. కానీ అది లేకపోతే అపాయం, ప్రమాదం. ఎహెచ్కేలు చెరలో ఉన్న వారి మధ్య నేను కాపురముంటున్న ఎహెచ్కేలు అంటున్న మాట, ఆ కాలమున ఆకాశము తెరవబడగా, అటువంటి పరిస్థితులలో ఉన్నప్పుడు ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. పాస్టర్ గారు, ఆ కాలమున వారికి దర్శనాలు కలిగాయి, ఈ కాలంలో లేదండి. ఆ కాలంలో తెగుళ్ళు రాలేదా? వచ్చాయి. ఆ కాలంలో ప్రజలకు బాధలు కలిగాయి. ఆ కాలంలో ప్రవక్తలకు అనారోగ్యం వచ్చాయి. ఇవన్నీ ఉండినా ఎహెచ్కేలు అంటా ఉన్నాడు, దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగెను. ఎంత సమయం ప్రభు దగ్గర గడుపుతున్నాం. అద్భుతమైన సమయం. ఆగస్టు 15వ తారీఖు ఉదయం నేను 5 గంటల నుంచి 7 గంటల వరకు 90% లేదా 95% ప్రార్థనకే ప్రాధాన్యత ఇచ్చాం, స్తుతికి ప్రాధాన్యత ఇచ్చాం, కుటుంబం కొరకు ప్రార్థన చేసుకునే ప్రాధాన్యత, వ్యక్తిగత విషయాల గురించి ప్రార్థించుకునే ప్రాధాన్యత, సంఘస్థుల కొరకు ప్రార్థన చేసే ప్రాధాన్యత. కన్నీరు గార్చి చేసిన ప్రార్థనలు వ్యర్థం కావండోయ్. ఎంత సమయమో ఎహెచ్కేలు అంటా ఉన్నాడు, దర్శనం నాకు కలిగింది. ఒక పరిస్థితి ఒక పరిస్థితిలోనేమో నేను చెరగా ఉంటా ఉన్నా. నా యవన వయస్సులో నేను ఎలా చక్కగా బయట తిరగవలసిన నేను చెరగా ఉంటా ఉన్నాను. కానీ నా నిరీక్షణకు ఆధారభూతుడైన ప్రభు వైపు నా నేత్రాలు ఉన్నాయి. కాబట్టి దర్శన రూపంలో ప్రభు నాతో మాట్లాడడానికి ఏమంటాడు చూడండి. ఆఖరిలో 2-3 వచనాలు కలిసి ఉంటా ఉన్నాయి. అక్కడనే అదే స్థలములో, నిరుత్సాహం కలుగుతున్న స్థలములో, చెరగా ఉంటున్న స్థలములో, ఇక అక్కడ నుంచి బయటకు పడతామా లేదా అన్న ఆధారము లేని సమయములో ఎహెచ్కేలు అంటా ఉన్నాడు, అక్కడనే ప్రియ దేవుని సంగమా, ఎక్కడ నీకు బాధ కలుగుతూ ఉంటుందో, ఎక్కడ నీకు సాతాను నిన్ను లొంగదీసే ప్రయత్నాల్లో ఉంటున్నాడో, అక్కడనే నిరీక్షణ కలిగిన దేవుని వైపు, నిరీక్షణతో నీవు ఆయన వైపు చూస్తే ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుంది. కీర్తనకారుడు అంటాడు, యెహోవా దక్షిణ హస్తము సాహస. నమ్మినవారు చప్పలు కొట్టి ప్రభువుని స్తుతిస్తారా? ప్రభువుకు మహిమ కలుగును గాక. నీ పరిస్థితి ఏదైనా ఉండొచ్చు, భూమి ఆకాశములు. అందుకే కీర్తనకారుడు అంటాడు 121, ఇదిగో కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయము. 2వ వచనములు అంటాడు, భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే. ఆదికాండం 1వ అధ్యాయంలోనే మొదలైపోతుంది. ఆయన పలుకగా వెలుగు చీకటి వేరుపడింది, పలుకగా సూర్య చంద్ర నక్షత్రములు, పలుకగా ఆ వృక్షాలు, పలుకగా జలరాశులు. ఆఖరికి వచ్చే సమయానికి పలకలేదంటో. ఏం చేశాడు?
మట్టి తీసుకున్నాడు. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 1వ అధ్యాయం 24 నుంచి 28 వరకు. మన స్వరూపములో ప్రభు నిన్ను అని మా దేవుడు చెప్పలేదండి. లుక్ అట్ ద లవ్ ఆఫ్ గాడ్, ద కేర్ ఆఫ్ గాడ్. మానవుని పట్ల దేవునికి ఉంటా ఉన్న ఆ గొప్ప ప్రేమ, అనురాగము. మానవుని మన స్వరూపములో చేద్దాం. గమనిస్తున్నావా? లేదా కృంగిపోతా ఉన్నావా? ఏంటి పరిస్థితి? ఈ దేవుడు ఏం చేయలేదే. సహోదరు అంటా ఉంది, ఎప్పుడు నా భర్త దేంట్లో కానీ నన్ను వేధించాడు, కానీ నీ దేవుడు ఏం చెయ్యలేదే అంటా ఉంటాడు. అయినా నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టడం లేదు. నా నిరీక్షణ నుంచి నేను తొలగిపోవటం లేదు. ఒక దినం నీ దేవుడు గొప్ప దేవుడని నా భర్త చెప్పాలి. జరిగిన సంఘటనను బట్టి ఆయన నోట నుంచి అన్నాడు, నీ దేవుడు గొప్ప దేవుడు. నా భర్త అన్నాడు, నీ దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుని అందే నేను కూడా విశ్వాసం. పాస్టర్ గారు, నా వెంట దేవుని ఆలయానికి ఎంత సంతోషం. నేను చెరగా ఉన్న వారి మధ్య నేను కూడా ఉన్నాను. నిరీక్షణతో నేను ఉన్నాను. అందుకే యెహోవా హస్తము యెహెజ్కేలు మీదికి వచ్చి, చాలామంది చెరగా కొనిపోబడ్డారు, కానీ యవనస్తుడైన యెహెజ్కేలు మీదికి దేవుని హస్తము వచ్చినట్టు మనం చూస్తున్నాం. దేవుని సంగమా, దేవుని కార్యాలు నీ జీవితంలో, కుటుంబ జీవితంలో జరగాలి అంటే నువ్వు ప్రభుకు సమీపంగా రావాల్సిందే. నీ నిరీక్షణ అంతా నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణేశ్వరుని మీదనే నీ నిరీక్షణ, నా నిరీక్షణ మనము కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రశ్న వేసుకొనవలసిన వారంగా ఉంటున్నాం. ఆనాడు యెహెజ్కేలుకు యెహోవా హస్తమత మీదికి వచ్చింది. యెహోవా స్వరాన్ని యెహెజ్కేలు విన్నాడు. ప్రభువా, దేవుని వాక్యం అంటుంది, ఈ దీనుడు దావీదంటే ఈ దీనుడు చూడగా ఆలకించనుందా? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించాడు. ప్రభువు నీ మొర వినాలి అంటే ఎప్పుడు ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 34వ కీర్తన 15వ వచనం. నీతిమంతుల వైపు ఆయన నేత్రాలు, ఆయన మొర కొరకు చెవులు. గడిచిన ఆదివారం బ్యాప్టిజమ్స్ జరిగాయి. ఒక సహోదరి, ఒక యవనస్తుడు. అప్పటిదాకా వారికి ప్రశ్నలు ఉన్నాయి జీవితంలో. 3-4 దినాల ముందర వారితో మాట్లాడుతూ, ప్రభువుతో మాట్లాడుకొని ప్రభువు చెప్తేనే బాప్తిజాన్ని తీసుకోవాలంటే లేదు. బాప్తిజానికి 2 దినాల ముందర యవనస్తుడు అంటాడు, ప్రభు నాకు స్పష్టత ఇచ్చాడు, బాప్తిజానికి సిద్ధంగా. ఆ సహోదరితో అంటే, అమ్మ మీ భర్త చెప్పాడా? మా భర్త దానికి ఒప్పుకున్నాడు, నేను బాప్తిజాన్ని తీసుకుంటున్నా. ఎంతవరకు నీ నిరీక్షణ? ఎందుకు ఆలస్యం చేస్తావు కార్యాలు? ఇంకా ఏదో నా చదువు అయిన తర్వాత, ఇంకా కొంచెం యవన వయసు అయిన తర్వాత ప్రభులోనికి వస్తాను. నేను ఆ సమయంలో ప్రభులోనికి వస్తాను. ప్రభు కార్యాలు సఫలం చేస్తూ ఉంటే అప్పుడు బాప్తిజం. క్షమించండి ఈ మాటలు చెప్పడానికి. యెహెజ్కేలు ప్రభువుకు యవన వయస్సులోనే, ఒక ప్రక్కనేమో నిరుత్సాహం వెంటాడుతూ ఉంది యవన వయస్సులో. యోహాను భక్తునకు పద్మాసు దీపములో ఒంటరివాడు, ఎముకలే చుట్టూ. నిరీక్షణ కలిగి ఉన్నాడు. యెహెజ్కేలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. సౌలు వెంటాడుతూ ఉంటే దావీదు వెళ్ళిపోయాడు, పారిపోయాడే కానీ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తా. అందుకే చాలా కీర్తనలలో నేను ఎల్లప్పుడూ యెహోవాను చూడండి 34వ కీర్తన 34 పైన చిన్న అక్షరాలతో ఉంది, దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి
అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. సౌలు నుంచి పారిపోయాడు, ఇంకా పర్వాలేదులే అనుకున్నాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు. ఈ రాజు నాకు మంచిగా ఆతిథ్యం ఇస్తాడులే, పర్వాలేదు, ఇక్కడ కంఫర్ట్ ఉంటుంది అనుకున్నాడు. అక్కడ కూడా ఎదురైపోయింది, పరీక్ష ఎదురైపోయింది. ఎప్పుడో అని సౌలును ఎదిరించాడు అని చెప్పి ఎవడో వార్త చెప్పేశాడు, అంతే. చుట్టూ శత్రువులే. మీరు ఆ కీర్తన చదువుకోండి తర్వాత. చుట్టుముగి ఉన్నారు, ఆధారమే లేదు, ఆపర్చునిటీ అస్సలే లేదు. ఏమంటా ఉన్నాడు 34వ కీర్తనలో? నేనెల్లప్పుడూ యెహోవాను సన్నతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ అండర్లైన్ చేసుకోవాలి అన్నమాట. విచారణ అంటే ప్రభు దగ్గరికి రావాల్సిందే. హెచ్కేలు తన నిరుత్సాహ పరిస్థితులలో చెరగా ఉన్నాడు. యవన వయసులో చక్కగా లోకాశలు తనలోకి వచ్చే పరిస్థితులలో అమ్మివేయబడ్డాడు. కానీ యోసేపు పోతీఫర్ ఇంట్లో అన్నీ బాగున్నాయి, తనకు ఏమీ కొదవలేదు. పోతీఫర్ అన్నీ చేశాడు. అంత నీవే, దీనికి ఈ యొక్క నా ఇంటికంతా నీవే అధికారివి. కానీ సాతాను, అట్రాక్షన్ అనే సాతాను శోధించాడు యోసేపును. నిరీక్షణ కలిగి పారిపోయాడు. జాగ్రత్త యవనస్తులు, ఈ సమయంలో నీ రక్షణను గురించి, నీ విశ్వాసాన్ని గురించి, నీ బాప్తి సాక్ష్యాన్ని గురించి నీ ఒక తీర్మానానికి రాలేకపోతే వాడు నిన్ను గుంజేసుకుంటాడు వాడు కదా. చేపలు పడుతూ ఉంటారు, మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి. కూర్చొని ఓపికగా కూర్చొని చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే దొరుకుతుందో సంతోషం, సాతానంతే నుండి ఓపికగా వాడు చూస్తానే ఉంటాడు. ఎప్పుడు దొరుకుతాడా ఈ యవనస్తుడు, ఎప్పుడు దొరుకుతాడా ఈ యవనస్తురాలు, గుంజేసుకుందాం నా వైపు. బయటపడిన తర్వాత చేప ఎలా కొట్టుకుంటుంది, నువ్వు కొట్టుకోవాల్సిందే. భయపడబెట్టడం లేదు నేను. యవనస్తులు, నీ రక్షణను గురించి, నీ యొక్క బాప్తి సాక్ష్యాన్ని గురించి ఆలస్యం చేస్తూ ఉంటే విశ్వాసంతో ప్రకటిస్తూ ఉన్నాను. 5వ తారీఖు సెప్టెంబర్ మళ్ళీ బ్యాప్టిజమ్స్ పెడతాం. మన వార్షికోత్సవం 24వ తారీఖు, 24వ వార్షికోత్సవం. పరిశుద్ధ సభలు తర్ణం పోయిందని నిరుత్సాహపడవద్దు. 5వ తారీఖు బ్యాప్టిజం, స్పెషల్లీ యంగ్ పీపుల్. సుటిగా పరిశుద్ధాత్మదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆలస్యం చేస్తూ ఉంటే, నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, నిరీక్షణకు దూరం అయిపోతూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, వచ్చి నా దగ్గరికి. హెచ్కేలు యవన వాయిస్, దావీదు అంటా ఉన్నాడు 34వ కీర్తనలో, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. నువ్వు విచారణ చేయకుంటే వాడు నిన్ను దొంగలించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. జాగ్రత్త పడ. ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. కమ్ టు గాడ్. తల్లిదండ్రులు, యూట్యూబ్లో వాక్యం వింటున్నవారు, ఆయన దగ్గరికి నీవు వస్తేనే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు విచారణ చేస్తే ఆయన హస్తము నీ మీదికి వస్తుంది. ఆయనకు నీవు అతి సమీపంగా వస్తే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఏమంటా ఉన్నాడు దావీదు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. భయభీతులు వెంటాడుతున్నాయి. అయిపోయింది అంటా ఉన్నారేమో, ఇక నీ పరిస్థితి అయిపోయింది అంటా ఉన్నారేమో. ఏదో పొరపాటు జరిగింది నీలో. దాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి విచారణ చేస్తే ఆ పరిస్థితులలో నుంచి ప్రభు నిన్ను పైకి లేవనెత్తగలిగిన శక్తిమంతుడు. పద్మాసు దీపములో, యోహాను భక్తుడు అంటాడు, పద్మాసు దీపములో నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా స్వరం ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన యొక్క మహిమను అతడు, ఆయన స్వరూపాన్ని అతడు చూడగలిగినాడు. మత్తయి సువార్తలో ప్రభువే పలుకుతు కొండ మీద హృదయ శుద్ధి కలవారు
ధన్యులు. వారు ఎవరిని చూస్తారంట? నీ హృదయము శుద్ధిగా ఉంటే దేవుణ్ణి చూస్తా. హృదయములో శరీర క్రియలు ఉంటే ఎల్లప్పుడూ సాతానిలా కనిపిస్తాడు. ఫస్ట్ అవే శరీర క్రియలే కనిపిస్తూ ఉంటాయి. శరీర క్రియలే కనిపిస్తూ ఉంటాం. వాటిలో పడిపోవడం జరుగుతుంది. ప్రభువుకు దూరం అయిపోతూ ఉంటాం. నిరీక్షణ కోల్పోయిన జీవితంలో ఉంటే ప్రభు అంటాం, నేను వాక్యంలోనికి వెళ్ళలేకపోయాను. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని ఆత్మీయ విషయాలు తెలియజేస్తూ వచ్చాడు. జీవిస్తున్నావే కానీ ఎండిపోయిన ఎముకలు. రండి హెచ్కేల్ గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనం. ఎముకలనేకములు ఆ లోయలో కనబడెనో, అవి కేవలము ఎండిపోయినవి. హెచ్కేల్ అంటా ఉన్నాడు, ఇదిగో నేను దేవుని హస్తము నా మీదికి వచ్చింది. ప్రభు నన్ను తీసుకొని పోయి ఎముకలు ఉన్న లోయలో ప్రభు నన్ను దింపాడు. వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపిస్తూ ఉన్నాడు. నడిపించే సమయంలో ఆ ఎముకలు అనేకములు ఆ లోయలో నాకు కనబడ్డాయి. జీవిస్తానే ఉన్నావు, దేవుని ఆలయానికి వస్తానే ఉన్నావు, కార్యక్రమంలో పాలు పొందుతున్నావు, దశమ భాగాలు ఇస్తున్నావు, కానుకలు ఇస్తూ ఉన్నావు, అవసరమైనప్పుడు వాటి కొరకు అన్నీ చేస్తానే ఉన్నావు. బైబిల్ నీ దగ్గర ఉంటా ఉంది, ప్రభుకు స్తోత్రం. కుటుంబారాధన చేస్తానే ఉన్నావు, ప్రభుకు స్తోత్రం. ఎండిన ఎముకల వంటి జీవితం ఒకవేళ కలిగి ఉన్నాము. ఇవన్నీ చేస్తానే ఉంటాం, ఆచార ప్రకారం చేస్తూ ఉంటే ప్రభు అంటా ఉన్నాడు, నీ జీవితం అన్నాడు ఇశ్రాయేలు ప్రజల జీవితం ఎండిన ఎముకలతో పోల్చాడు. ఇశ్రాయేల్ అదే జీవితం ఒకవేళ నేనే కలిగి ఉంటే, ఒకవేళ మనము కలిగి ఉంటే, పరిశుద్ధుడైన పరమాత్ముడైన దేవుడు అంటున్నాడు, ఈ దినం నీ ఎముకలకు మరి ఒకసారి నూతన జీవితం నేను పోస్తాను. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ లైఫ్. ఈ ఎముకలు తిరిగి జీవంలోనికి రావాలి అంటే నీవు రావాల్సిందే ప్రభు దగ్గరికి. క్రీస్తు రక్తంలో నీ జీవితాన్ని శుద్ధి చేసుకోవాల్సిందే. యవనస్తులు ప్రత్యేకంగా జీవితంలో తీర్మానం చేసుకోవడంలో ఒకవేళ ఆలస్యం చేస్తూ ఉంటే ఇది నా ప్రభు దగ్గర అడుగు, ప్రభువా చాలిక నా జీవితం ఉందే, బ్రతుకుతున్నానే కానీ చచ్చిన వాంతో నా దేశం. ఇశ్రాయేలు ప్రజలను వారి జీవితాలను చెప్పడానికి ఈ యొక్క సంఘటనను ప్రభు పరిశుద్ధుడైన దేవుడు హెచ్కేల్ దగ్గరికి తీసుకొని ఎలా ఉంటా ఉన్నాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాలు వాటిలో ఉంటా ఉన్నాయి. వాటిని మనం అంతకు ముందర ఒకవేళ యెహోవా హస్తం అన్నాడు. హెచ్కేల్ మీదకి వచ్చిన యెహోవా హస్తము, హెచ్కేల్ దగ్గరికి వచ్చిన దేవుని స్వరము, హెచ్కేల్కు దర్శనాలు చూపించిన దేవుడు ఇది నీతో కూడా అటువంటి సన్నిహిత సంబంధం కలిగి నిన్ను బలపరచాలని ఆశిస్తూ ఉన్నాడు. బలహీనతలుంటే ప్రభు దగ్గర సరి చేసుకుందాం. క్రీస్తు యొక్క శరీరమునకు రక్తమునకు సాధు రొట్టె ద్రాక్షరసం. ఒకవేళ రక్షింపబడి బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చి క్రీస్తులో జీవిస్తూ ఒకవేళ బలహీనత ఎండిన ఎముకల వలె ఉంటే బాప్తిజం తీసుకున్న వారు సరి చేసుకొని ప్రభు బలలో పాలుపొంది. ఇంకా ఒకవేళ రక్షణ అనుభవం లేకపోతే నేడే రక్షణ దినం. ప్రభువా ఇదిగో చాలు ప్రభువా. యవన వయసులో హెచ్కేలు ఆ చెరగా ఉన్నప్పుడు వారి మధ్య ఉంటూ నిరీక్షణ కలిగి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పవిత్రంగా జీవించాడు. అందుకే నీవు అతనికి సమీపంగా ఉన్నావు. ప్రభువా నీవే కావాలి నాకు, చాలిక లోకాశలు అని జీవితాన్ని సరి చేసుకొని ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడు. రుజువుగా నీటి బాప్తిజం తీసుకొచ్చు ఆత్మీయ విందులో ఇతరులు కూడా